ప్రతి ఒక్కరిని తాకి చూసా, షాక్ రాలేదు. మనసు ఒప్పుకోకపోయినా కాలం వాణ్ణి తాకేలా చేసింది, షాక్ వచ్చింది. ఇప్పుడు వాడు నావాడు. నువ్వు పోతే నేను, నేను పోతే నా కూతురు అంటూ వచ్చారో కిచెన్లో కత్తులు ఎరుపు రంగు పూస్తాయి, కత్తికో కండ చప్పున బలవుతాయి. ఓసే కట్టమా, షాక్ కొట్టడం ఏంటే? నీకన్నా పిచ్చి పట్టిందా? అవును, నీకు పట్టిన పిచ్చే దానికి పట్టింది. అమ్మగారు, ఈ కట్టమ్మ ఎప్పుడూ మీకు కట్టుబానిసే. కానీ నా భైరవ 400 సంవత్సరాల తర్వాత చీకటి గడుపులు చీల్చుకుంటూ నా కోసమే పుట్టాడు. మన సామ్రాజ్య రక్షణ నా బాధ్యత. నా భైరవుణ్ణి దక్కించుకోవడం నా ధర్మం. నన్ను క్షమించండి రాజమాత. ఈ రాజమాత ఏటి, ఈ భైరవేటి, ఈ చేసుకోవడం వేటి? నానా, ప్లాన్ సక్సెస్. మీ అమ్మ చూడు, బిత్రపోయింది కట్టమ్మ దెబ్బకి. అవునా, తనలాంటి పని మనిషి వస్తే హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంది. కానీ పాపం కట్టమ్మ రివర్స్ అయింది. పర్లేదులే, మనమంత టచ్ అనిపించాం, దానికి కూడా తెలియాలి కదా. మనం ఇక పెళ్లి గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అవునా, మొత్తం కట్టమ్మే చూసుకుంటుంది. మనం జస్ట్ జరిగేది చూస్తూ ఉంటే చాలు. రాజమాత, భోజనానికి సిద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు అనుమతిస్తే నేను వెళ్ళొస్తా. బయట తల్లి, ఈ ఫైల్ కంప్లీట్ చేయండి. అసలు స్వాతి ఎవరికి వైఫ్? యాదగిరికా, మేయర్కా, లేదా డబుల్ గేమ్ ఆడుతుందా? ఒకవేళ స్వాతి యాదగిరికి వైఫ్ అయితే డబ్బు కోసమే మేయర్ని వల్లో వేసుకుని ఉండొచ్చు. ఒకవేళ మేయర్కి వైఫ్ అయితే ఆఫ్టర్ ఆల్ వీధి రౌడీతో ఉండాల్సిన అవసరం ఏంటి? ఈ యాదగిరి స్వాతి కలిసి మేయర్ని చీట్ చేస్తున్నారేమో. అదేంటో కనిపెట్టాలి. నమస్తే మేడం. నమస్తే. ఏదో బాగా ఆలోచిస్తున్నట్టున్నారు. చూస్తుంటే మీ దిమాకు దునియా మొత్తం తిరుగుతున్నట్టున్నది. జరసేపు మీ దిమాక్కి బ్రేక్ కొట్టి జర గరం ఛాయ్ ఏమన్నా అవుతారా? వద్దు సేను. మేడం, ఏదో విషయం గురించి మీరు మస్తు పరిశాన్ అవుతారు. అది మాత్రం నాకు మంచిగా సమజైంది. గదేదో చెప్తే మేము కూడా జర సోచాయిస్తాం కదా. ఒక వీధి రౌడీ భార్య సొసైటీలో పేరున్న వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది అంటే డబ్బు కోసం అనుకోవచ్చు.